శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మదయ్యతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము లలితా సహస్రనామ స్తోత్రములోని 32వ శ్లోకము నేర్చుకుందాము. ఈ శ్లోకంలో కూడా మనకు 2 నామాలు వస్తున్నాయి. 2 నామాలు కూడా మనకి 16 అక్షరాల నామాలన్నమాట. అంటే ప్రతి నామం కూడా 16 అక్షరాలన్నమాట. 16 అక్షరాల నామాలు కాబట్టి పూర్తి నామము ఒకేసారి పలకాలి. నిదానంగా అయినా సరే పూర్తి నామము చెప్పడానికే ప్రయత్నించాలి. మనం చేసుకునేటప్పుడు సాధన కూడా అలాగనే చేయాలన్నమాట. ఇప్పుడు ఒకసారి శ్లోకం చూద్దాము. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా. ఇప్పుడు ఈ శ్లోకంలో 2 నామాలు వచ్చాయి కదా. మొదటి నామం చూద్దాము. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఇక్కడ చూస్తే కనుక ఖో అనేది మహాప్రాణాక్షరము. ఇక్కడ తా కింద పావత్తు ఉంది, నా కింద నావత్తే ఉంది. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి ఇదన్నమాట. ఇప్పుడు ఒకసారి మనము ఒత్తులు దీర్ఘాలు చూస్తే కనుక కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఖో అనేది మనకి మహాప్రాణ అక్షరం అన్నమాట. మహాప్రాణ అక్షరం. అలాగే కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి తా కింద పావత్తు వచ్చిందనమాట. నఖోత్పన్న నా అన్నప్పుడు నా కింద నా ఒత్తే వచ్చింది. నా అన్నప్పుడు నా కింద నా ఒత్తే వచ్చిందనమాట. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. దీర్ఘాలు ఉండే చోట చక్కగా దీర్ఘం తీయాలి. అలాగే ఇక్కడ కరాంగులి అన్నప్పుడు రా పక్కన 0 ఉంది, స్పష్టంగా పలకాలి. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. నేను ఇప్పుడు నిదానంగా చదివాను కదా, అలాగా నిదానంగా చదివినప్పుడు కూడా పూర్తి నామాన్ని ఒకేసారి పలకాలన్నమాట. అంటే మధ్యలో ఎక్కడా కూడా ఆపకూడదు. పూర్తి నామాన్ని చెప్పటానికే ప్రయత్నించాలి. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఇక్కడ కరాంగులి అంటే చేతి వ్రేళ్ళ అనేసి. నఖోత్పన్న, నఖోత్పన్న అంటే చేతికున్న వ్రేళ్ళ గోళ్ళు అనమాట. గోళ్ళ నుండి పుట్టిన. కరాంగులి అంటే చేతి వ్రేళ్ళు. నఖోత్పన్న అంటే గోళ్ళ నుండి పుట్టిన నారాయణ విష్ణుమూర్తి యొక్క దశాకృతి దశావతారములు గలది అనేసి అని చెప్పి. అదే మనము నామావళిలో చెప్పేటప్పుడు శ్రీకాని ఓంకాని చేర్చి కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. ఇక్కడ చూసారా, మనము ఎప్పుడైనా కానీ యై అనేది ఒకటే వస్తుంది. ఇక్కడ చూస్తే కృత్యై అని వచ్చింది. కృత్యై అన్న దానికి ఇక్కడ కృతిహి అనేసి వచ్చింది. దశాకృతిహి అనేసి వచ్చింది కాబట్టి ఇక్కడ దశాకృత్యై అనేసి వచ్చింది. శ్రీ కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. ఇది నామావళిలో. అంటే మనం అమ్మకి నమస్కరించుకునేటప్పుడు ఇలా చెప్తామన్నమాట. ఒకసారి మళ్ళీ నామం చూద్దాము. కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అంటే అమ్మ లలితాదేవి తన చేతి వేళ్ళ గోళ కాంతుల నుండి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలను సృష్టించింది అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనము 2వ నామం చూద్దాం. 2వ నామం చూస్తే మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక.
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఇక్కడ చూస్తే కనుక పతాస్త్రాగ్ని, స్త్రాగ్ని అన్నప్పుడు సాకి తావత్తు వచ్చింది, రావత్తు వచ్చింది. ఇక్కడ అగ్ని అన్నప్పుడు గీ కింద నావత్తు వచ్చింది. నిర్దగ్ధాసుర సైనిక, రా కింద దావత్తు వచ్చింది. అలాగే గాకి కూడా ధావత్తు వచ్చింది. అంటే కింద వచ్చిండేది మహాప్రాణాక్షరం అన్నమాట. ఇక్కడ కింద వచ్చిండేది మనకి మహాప్రాణాక్షరం. ఈ సైడ్ రాసుకుందాము. మహాపాశుపతాస్త్రాగ్ని అంటే సాకి రావత్తు వచ్చింది, అలాగే తావత్తు కూడా వచ్చిందనమాట. ఘ్ని అన్నప్పుడు గీకి నావత్తు వచ్చింది. అలాగే దా అన్నప్పుడు రాకు ఇక్కడ దావత్తు వచ్చింది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే కనుక రాకు దావత్తు వచ్చింది. అలాగే ఘాకు మహాప్రాణాక్షరం ధా రెండో ధావత్తు వచ్చిందనమాట. ఇది మనకి మహాప్రాణాక్షరం. మహాప్రాణాక్షరం ఒకసారి చూస్తే కనుక మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఇక్కడ దా అన్నప్పుడు ఒత్తు లేదు, ఇక్కడ ధా అన్నప్పుడు ఒత్తు ఉంది. నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఇక్కడ మహాపాశుపత అంటే మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్ని చేత నిర్దగ్ధ విశేషంగా దహింపబడిన అసుర సైనిక రాక్షస సైన్యము కలది అనేసి చెప్పి, అంటే లలితాదేవి ప్రయోగించిన మహాపాశుపతి అస్త్రము నుండి ఉద్భవించిన ప్రచండమైన అగ్ని జ్వాలలచే భండాసురుని రాక్షస సైన్యం అంతా కూడా పూర్తిగా దహించి వేయబడింది, అంటే బూడిద చేయబడింది అన్నమాట. అది ఈ నామం అర్థము. అదే మనము నామావళిలో చెప్పేటప్పుడు శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః. ఇక్కడ చూసారా కాయై అనేసి వచ్చింది. యై అనేది మనం చతుర్థి విభక్తిలో చెప్తామన్నమాట. శ్రీ మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః. ఈరోజు ఇదే అండి 32వ శ్లోకము నేర్చుకున్నాం కదా. రేపు మళ్ళీ మనము 33వ శ్లోకము నేర్చుకుందాము. అంతవరకు సెలవు. ఒక్కసారి మళ్ళీ మనము ఈ శ్లోకం చూద్దాము. కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఇదనమాట ఈరోజు శ్లోకము. రేపు మళ్ళీ మనము 33వ శ్లోకంతో మళ్ళీ కలుస్తాము. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.